అంటే లైక్ శేఖర్ సార్ మూవీలో ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏదో ఈవెన్ అంటే హీరోయినే కాకుండా మిగతా క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ క్యారెక్టర్కి హైప్ కూడా ఉంటుంది. తర్వాత వాళ్ళు చాలా పాపులర్ అయిన వాళ్ళు కూడా. సత్య గారు ఇప్పటికి బోల్డ్ సినిమాలు చేస్తారు. సో ఈ సినిమాలో కూడా వస్తుంది అలాంటివి ఉన్నాయి. అంటే మేము అన్ని లైక్ ఇప్పుడు తెలంగాణ సెలెక్ట్ చేసుకుని ఆ ఊరు సెలెక్ట్ చేసుకుని ఆ ఇంట్లో అక్కడే వెళ్ళి అప్పుడు సెట్ ఎవరైనా నార్మల్గా జరిగే పని ఏంటంటే ఇక్కడ ఇప్పుడు సెట్ వేసేస్తారు ఇక్కడ అనుకున్నారు ఈ గొడవ అంతా ఎందుకని. సో మేము అక్కడికి వెళ్ళి తీస్తాం. అదొక స్టార్క్ డిఫరెన్స్. సో ఆ కష్టం స్క్రీన్ మీద తెలుస్తుంది. సో అలానే స్టార్ కాస్ట్ కూడా ఇప్పుడు టక్కని ఇప్పుడు 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 వదినలు ఉన్నారు, తండ్రులు ఉన్నారు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవరున్నారు రా అని ఎత్తుక్కుని ఈయన తండ్రిగా బాగుంటాడు అనడం ఒక ఎత్తు, లేకపోతే కొత్తగా అంటే ఈయన ఎవరైనా ఎత్తుక్కోవడం ఒక ఎత్తు. సో ఆ ప్రయత్నం జరిగింది సినిమాలో ప్రతి క్యారెక్టర్కి. సో ఒక వదిన, ఒక తండ్రి సాయి చంద్ గారు అంటే మా భూమిలో చేసిన సాయి చంద్ గారు మళ్ళీ టక్కనేదో నేను అన్ని చూస్తుంటే వందల మంది అందరినీ చూస్తా ఉన్నాం ఎవరు తండ్రి అంటే ఆయన ఇప్పుడు ఇంటర్వ్యూలో చూసారే ఈయన ఎట్లా ఉన్నాడు ఇప్పుడు అని. అసలు ఎలా ఉన్నాడో కూడా తెలియదు. ఎలా ఉన్నాడంటే ఎవరో నెంబర్ తెచ్చారు, అడిగితే ఫోటోలు పంపేయండి అంటే ఫోటోలు పంపితే ఎగ్జాక్ట్లీ మాకు అంటే ఆయన గెడ్డంతో లేరు, చక్కగా ఉన్నాడు అనమాట. సో చాలా రోజులైంది. సో గెడ్డం పెంచుకుని చూడాలని ఇంకా సెట్ ఇంకా ఎక్సైట్ అయిపోయాము. ఎందుకంటే ఇప్పుడు తండ్రి అనగానే ఐదర్ ఇప్పుడు అంటే ఇవన్నీ మనము స్టీరియో టైప్ అంటే మన మైండ్స్లో ఒకటి ఇమాజినేషన్ ఉంటుంది. వదిన ఇలా ఉంటుంది అంటే ఇలా వదిన అంటే దేవత, తండ్రి అంటే త్యాగం చేస్తే అలా ఉంటాయి కదా కొన్ని ఇళ్ళలో ఏదో కనిపిస్తుంటాయి అట్లా ఇమేజ్లో. అది అన్నిటికి కొంచెం వేరే చేద్దాం అంటే ఇప్పుడు వదినలు అందరూ త్యాగంలాగా ప్రతీకలాగా ఉండకపోవచ్చు బేసిక్. అంటే మనలో ఒకలా అంటే ఇప్పుడు సేమ్ ఏజ్గా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు, ఇంకా టెండర్గా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఇది కూడా ఆహారం కూడా. ఇప్పుడు మనం పెద్ద బొట్టు పెట్టి ఇలా వదినంటే దేవత ఇట్లా ఇది ఉంటుంది కదా, ఆ స్టీరియో టైప్ బాగా బ్రేక్ చేసాం బేసిక్గా. సో అందరు కొత్తగా ఉంటారు, బాగా ఎఫర్ట్ పెట్టాం. అలానే ఇతనికి వరుణ్ తేజ్కి అన్నగా ఒక సిరివెన్నెల గారు అబ్బాయి రాజేశాడు. మళ్ళీ రీ ఎంట్రీ అనుకోవచ్చు, చాలా బాగా చేశాడు, చాలా అందంగా ఉన్నాడు. అండ్ ఆల్సో ఇంకో ముగ్గురు అన్నదమ్ముల ఒక చిన్న కుర్రోడు యుఎస్ నుంచి సెలెక్ట్ చేసాం, చాలా మందిలో సెలెక్ట్ చేసాం. అతను అక్కడి నుంచి వచ్చి చాలా అంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి బాన్స్వాడలో ఉండే ఆ కష్టం కదా ఆయన అయితే దే జస్ట్ లివ్ విత్ అస్. అండ్ ఆ చిన్న కుర్రోడు వాడు ఎలా భరించాడు చేశాడు, స్కూల్ మాని వచ్చి. సో స్టార్ కాస్ట్ అది కూడా స్పెషల్గా ఉంటుంది మీకు డెఫినెట్గా ఉంటుంది సార్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఎక్కడో గ్యాంగ్లో చూసిన విజయ్ ఇప్పుడు హీరో అయిపోయాడు. మీ సెలెక్షన్ ఎలా ఉంటుందేమో ప్రతి క్యారెక్టర్ మీద చాలా దృష్టి పెట్టి ఉంటుంది అంటే కొంచెం పని చేస్తాం అంటే కష్టపడి. అంటే మామూలు ఉన్నోడు ఎక్కడో దొరికాడు తెచ్చేయడం కాకుండా అంటే అంటే ఎందుకు ఏంటి అనేది మనకి లేట్ అయినా పర్వాలేదు, అనుకున్న క్యారెక్టర్ కరెక్ట్ పర్సన్ దొరకాల్సిందే. వచ్చి వాళ్ళు అన్నదమ్ములా వైబ్ ఉండాలి. అన్నదమ్ములు అంటే ఇంకో కొత్తగా కొట్టుకుంటుంటారు వాళ్ళు, అలాంటి వాళ్ళు అన్నమాట. అలా చేద్దాం. ఓకే సార్, ఫైనల్గా మరి ఫిదా 21st వస్తుంది. ఇంకా శేఖర్ సార్ నెక్స్ట్ మూవీ ఇంకా తొందరగా రాబోతుందా లేకపోతే మీ పద్ధతిలోనే? నా దగ్గర ఏం కథ లేదు, కాకపోతే ఏదో తొందరగా చేస్తే బెటర్ అని అందరూ చెప్తున్నారు, చేయాలి. ఒక్క విషయం సార్, ప్రతి సినిమా స్టోరీ ఏదో ఒక చోట లేకపోతే ప్రతి ఒక్కరు వాళ్ళ ఓన్గానే ఉంటుంది. మీరు కథలు ఎలా వస్తాయంటే మీరు చూసిన సిచ్యువేషన్స్ బట్టి రాస్తుంటారా? ఎక్కువ సిచ్యువేషన్స్ బట్టి. అండ్ లైక్ సైడ్ ఎందుకు అంటే ఇది ఒక థ్రెడ్, అది ఎందుకు రాయాలంటే ఈ టైంలో ఇది అవసరం, ఇట్లాంటివన్నీ నడుస్తూ ఉంటాయి నా హెడ్లో. అంటే సినిమా అవసరమా అనేది ఫస్ట్ నాకు. నువ్వు తీయడం ఇంతమంది మనీ టైము ఈ గోలంతా అంటే అవసరమా అనేది బయటకు వస్తేనే అబ్బా ఈ సినిమా చూడాలి, అందరు చూపించాలి, అందరు చూడదగింది ఉంటేనే వస్తుంది. సో అలా అనుకుని ఏదన్నా ఈ దీని గురించి చెప్పాలి కదా అనుకున్న తర్వాత నేను ఇంకా దాన్ని అల్లడం స్టార్ట్ చేస్తాను, లేకపోతే అక్కడే చాలా పోతాయి. అందుకే నేను స్లోగా చేస్తుంటాను. ఈ కథ మీరు చూసిన తర్వాత తెలుసారి నేను భలే చెప్పాడరా అనిపిస్తుంది మీకు 100% అది. సో అంటే ఇది వర్త్ సినిమా అంటే ఎందుకు చేశాడు అనేది వర్త్. అంటే మీ పైసా వసూలు, మీ టికెట్ పైసలు వచ్చినా అది వేరే విషయం, కానీ నేను ఎందుకు చేశాను అనేది చెప్పుకుంటాను అన్నమాట. అది సో అది దాటమే కష్టం, అందుకే స్లో అవుతుంది బేసిక్.